స్థిర అనుపాత నియమం, లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్, దీన్నే స్థిర నిష్పత్తి నియమం అని కూడా అంటారు. ఈ నియమం ప్రకారం ఒక నిర్దిష్ట రసాయన సంయోగ పదార్థం ఎల్లప్పుడూ స్థిరభార అనుపాతం కలిగిన ఒకే మూలకాలను కలిగి ఉంటుంది. ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉందా? దీని అర్థం ఏంటంటే, ఒక సంయోగ పదార్థం ఏర్పడాలంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు కలవాలి. అయితే అవి ఎలా పడితే అలా కలవ్వు. ఆ మూలకాలు ఎప్పుడూ ఒక నిర్దిష్టమైన ద్రవ్యరాశి నిష్పత్తిలోనే కలుస్తాయి. ఈ ద్రవ్యరాశి నిష్పత్తికి ఆ పదార్థాన్ని మీరు ఎక్కడి నుంచి సేకరించారు లేదా ప్రయోగశాలలో ఎలా తయారు చేశారు అనే వాస్తవంతో ఎలాంటి సంబంధం కూడా ఉండదు. సరే, దీని గురించి ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి నీరు H2Oను ఉదాహరణగా తీసుకొని సులభంగా అర్థం చేసుకుందాం. నీరు అనే సమ్మేళనానికి మనం ఈ నియమాన్ని అన్వయించి చూస్తే, నీరు ఎప్పుడూ హైడ్రోజన్ ఆక్సిజన్ల స్థిరమైన నిష్పత్తితోనే ఏర్పడుతుంది. అంటే నీటి అణువు ఎప్పుడూ రెండు హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణువు కలయికతో ఏర్పడుతుంది. అయితే మనం తీసుకున్న ఆ నీరు నీటి పంపు నీరైనా, సముద్రపు నీరైనా లేదా చెరువులోని నీరైనా సరే, ఆ నీటి నమూనాలో హైడ్రోజన్ ఆక్సిజన్ పరమాణువుల నిష్పత్తి ఎప్పుడూ కూడా 2:1గానే ఉంటుంది. అలాగే ఈ నియమం ద్రవ్యరాశులకు కూడా వర్తిస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ప్రతి పరమాణువుకు కొంత ద్రవ్యరాశి ఉంటుంది. సో ఒక హైడ్రోజన్ పరమాణువు ద్రవ్యరాశి 1 AMU, అంటే 1 అటామిక్ మాస్ యూనిట్. ఇక్కడ H2Oలో రెండు హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి. కాబట్టి రెండు హైడ్రోజన్ పరమాణువుల ద్రవ్యరాశి 2 × 1 AMU ఈక్వల్స్ టు 2 అటామిక్ మాస్ యూనిట్ అవుతుంది. అలాగే ఒక ఆక్సిజన్ పరమాణువు ద్రవ్యరాశి 16 AMU. ఇక్కడ H2Oలో ఒక ఆక్సిజన్ పరమాణువు మాత్రమే ఉంది. కాబట్టి ఒక ఆక్సిజన్ పరమాణువు ద్రవ్యరాశి 1 × 16 AMU ఈక్వల్స్ టు 16 AMU అవుతుంది. దీన్ని బట్టి ద్రవ్యరాశుల పరంగా ఆక్సిజన్ హైడ్రోజన్ల నిష్పత్తి 16:2గా ఉంటుంది. దీన్ని మనం సూక్ష్మీకరిస్తే 8:1 వస్తుంది. ఇదే ద్రవ్యరాశి ఆధారంగా నీరు అనే సంయోగ పదార్థంలో ఉండే ఆక్సిజన్ హైడ్రోజన్ల నిష్పత్తి. దీని అర్థం ఏంటంటే, మనం ఒక చుక్క నీరు తీసుకున్నా, గ్లాస్ నీరు తీసుకున్నా లేదా సముద్రం అంత నీరు తీసుకున్నా, అది 50 లీటర్లైనా 10,000 లీటర్లైనా లేదా కేవలం 1 మిల్లీలీటర్ నీరైనా అందులో ఉండే ఆక్సిజన్ ద్రవ్యరాశి ఎల్లప్పుడూ హైడ్రోజన్ ద్రవ్యరాశికి 8 రెట్లు ఉంటుంది. ఇదే స్థిర అనుపాత నియమం. ఈ నియమం ఇతర రసాయన పదార్థాలన్నింటికీ, ఉదాహరణకు కార్బన్ డయాక్సైడ్ కూడా వర్తిస్తుంది. సాధారణంగా కర్బన పదార్థాలు కాలినప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. అంతేకాకుండా మనం శ్వాస వదిలినప్పుడు కూడా కార్బన్ డయాక్సైడ్ బయటకు వస్తుంది. ఎంత కార్బన్ డయాక్సైడ్ తీసుకున్నా సరే, ఏ నమూనాలో నుండి తీసుకున్నా సరే, కార్బన్ డయాక్సైడ్లో ఉండే ఆక్సిజన్ కార్బన్ పరమాణువుల నిష్పత్తి లేదా వాటి ద్రవ్యరాశుల నిష్పత్తి ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది.